హక్కుల కోసం నేనేదో ఉపేక్షిస్తున్నాను, ముస్లింల హక్కుల కోసమే పోరాడుతున్నాను అని చెప్పడం చాలా బాధ కలుగుతుంది. కానీ ఈరోజు ముస్లిం సమాజం మొత్తం వ్యతిరేకిస్తున్న ఈ బిల్లుని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఒక మాట, అదే పార్లమెంట్లో ఇంకో మాట, ఈ రెండు నాలుగల ధోరణిని ఈ రాష్ట్ర ప్రజలందరూ, ముఖ్యంగా ముస్లిం ప్రజలందరూ గ్రహిస్తున్నారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక్క సవరణ బిల్లును వ్యతిరేకించడమే కాదు, ఈ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంట్ కమిటీ క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చినప్పుడు హైదరాబాద్ లో మా పార్టీ వాదాన్ని గట్టిగా వినిపించడం జరిగింది. ఈ విషయంలో టీడీపీ ఆడుతున్న డబుల్ గేమ్ ని ముస్లింస్ అందరూ గమనిస్తున్నారు. పార్టీ పదవుల్లో కాకుండా రాజకీయ సాధకారితతో కూడా ముస్లింలకు తగిన ప్రాధాన్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. 2019 ఎన్నికల్లో 4 మైనార్టీలను ఎమ్మెల్యేలుగా గెలిపించడమే కాకుండా 4 ఎమ్మెల్సీ స్థానాలు, అలాగే ఒక మైనార్టీ అంజద్ బాషా గారికి ఉప ముఖ్యమంత్రి కూడా ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 58 నెలల కాలంలో ముస్లిం మైనార్టీలకు వివిధ పథకాల కింద నేరుగా బటన్ నొక్కి వారి ఖాతాలో జమ చేసిన ఘనత గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మొత్తం దాదాపు 13,613 కోట్ల రూపాయలు ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. మరోవైపు నాన్ డిబిట్ పథకాలంటే ఇళ్ల స్థలాలు, విద్యా కానుక, సంపూర్ణ పోషణ వంటివి లెక్కేస్తే మరో 10,800 కోట్లు, అంటే ఆ 58 నెలల కాలంలో మైనార్టీలకు మొత్తం 24,413 కోట్లు ఇవ్వడం జరిగింది. అలా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 24,000 కోట్ల పైచీలుక మైనార్టీలకి సంక్షేమం కోసం ఖర్చు పెడితే, అంతకుముందు 5 ఏళ్ల పాలనలో టీడీపీ ప్రభుత్వం అందుకోసం చేసిన ఖర్చు కేవలం 2,665 కోట్లు మాత్రమే. ఇక్కడ గ్రహించాల్సి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 24,000 కోట్ల రూపాయలు పైచీలకు ఇస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2,665 కోట్ల రూపాయలే ఖర్చు చేయడం జరిగింది. ఇంకా షాదీ తోఫా, ముస్లిం పిల్లలు కూడా బాగా చదివేలా వారి ప్రోత్సహించడమే కాదు, వారి కోసం షాదీ తోఫా పథకంలో 10వ తరగతి పాస్ కావాలని నిబంధన పెట్టడం జరిగింది. దీంతో వారు ఖచ్చితంగా 10వ తరగతి చదివించే దిశగా వారి తల్లిదండ్రులు అడుగులు వేశారు. అలాగే ముస్లిం మైనార్టీలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన మరో మేలు, ఉర్దూ 2వ భాషగా ప్రకటించడం, అది ముస్లిం మైనార్టీల్లో గొప్ప ఆనందాన్ని కలిగించింది.